తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. ఓ ఛానల్ దగ్గర ఆందోళనల్లో బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకుల్ని అరెస్ట్ చేసేందుకు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అయితే సర్చ్ వారెంట్ లేకుండా తెలంగాణ భవన్లోకి రాకూడదని పోలీసుల్ని అడ్డుకున్నారు తెలంగాణ భవన్ వర్గాలు. అక్కడికి మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి కూడా చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, సర్చ్ వారెంట్ లేకుండా బీఆర్ఎస్ భవన్లోకి అడుగు పెట్టనివ్వబోమంటూ కూడా పెద్ద ఎత్తుగా నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు బీఆర్ఎస్ భవన్ చుట్టుపక్కల ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఏ క్షణంలోనైనా పోలీసులు బీఆర్ఎస్ భవన్లోకి చొచ్చుకెళ్లేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అక్కడ తాజా సిచ్యువేషన్ ఎలా ఉంది దిలీప్? చూసుకుంటూ తెలంగాణ భవన్ చుట్టూ కూడా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోరిందని చెప్పుకోవచ్చు. సో ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్ సర్టిఫికేట్ కేటీఆర్ పైన నిరాధారమైన వార్తలు ప్రసారం చేస్తున్నట్టు మీడియా ఛానల్ పైన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం దాడికి దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అందులో ఆ దాడిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. సో వాళ్ళందరూ కూడా ఆ తెలంగాణ భవన్ లో ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు అరెస్ట్ చేయడానికి భవన్ కి వచ్చారు. అయితే ఎలాంటి నోటీసులు లేకుండా, అలాగే సర్చ్ వారెంట్ లేకుండా ఎలా భవన్ లోకి ప్రవేశిస్తారు అంటూ కూడా ఆ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. సో పోలీసులు బీఆర్ఎస్ భవన్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళని వెళ్ళకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతమ్మతో పాటు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి, అలాగే మాజీ ఎంపీ ఎమ్మెల్యే బాలకృష్ణను, అలాగే లీగల్ సెల్ టీము. సో వీళ్ళందరూ కూడా ఎట్లా భవన్ లోకి వెళ్ళి మీరు వస్తారంటూ కూడా పోలీసులను పరిస్థితి. ఓకే దిలీప్.